దేవునికి స్తోత్రము. అందరికీ నా మన్నాతండి. వాక్యం చదువుకుందాము. ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాత్యం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి. ఇంతవరకు మీరు అక్కల చోటన మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా మీ వాక్యమును ప్రభువా తండ్రి వివరించడానికి ప్రభువా నిలబడి ఉన్నాను తండ్రి. స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఏ బిడలను ప్రభువా మీరు ఆదరించినైనారో ప్రభువా, ఏ బిడలను ప్రభువా తండ్రి బలపరిచినైనారో ప్రభువా, అటు బలపరిచే వాక్యమును మీరు అందించండి తండ్రి. స్తోత్రాలు. ఆదరించే వాక్యమును అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. అయా నా నోట ప్రభువా నేను మాట్లాడుతున్నాను కానీ ప్రభువా, అయ్యా మీరే తండ్రి నన్ను మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి ప్రభువా, అయ్యా మీరు ఏ మాటలైతే ఉద్దేశించినయ్యున్నారో ప్రభువా, మీరు పలకనయ్యున్నారో తండ్రి, అటు మాటలు మాత్రమే మీరు పలికించి తండ్రి మీరే మహిమ పొందుమని, వినగలుగా గ్రహించగలుగు ఆత్మను ప్రభువా తండ్రి అయ్యా ప్రతి బిడకు మీరు అనుగ్రహించుమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యమును మనం మన్నం చేసుకున్నట్లయితే యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అని ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. అంటే ఎందుకు యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు అంటే గనుక, ఈ సమయంలో ఈ యాకోబు చాలా కాలము తరువాత తన అన్నయ్య అయినటువంటి యాషావును కలుసుకోవడానికి వస్తూ ఉన్నారు. తను ఒంటరిగా కాదు, తనతో పాటు తనకు కలిగినదంతా, అలాగే తన భార్యలు తన బిడ్డల్ని కలిపి అందరినీ తీసుకొని వస్తున్నాడు. అయితే యాకోబు మీద యాషావుకి కోపం ఉన్నదనేటువంటి ఆ భయముతో మొదట కొన్ని కానుకల్ని కొంతమంది దాసుల్ని ముందర పంపించేశాడు తన అన్న దగ్గరికి. తరువాత తన భార్యని, ఇద్దరు భార్యల్ని, దాసుల్ని అలాగే తన బిడ్డల్ని కూడా ఎబ్బేకు రేవు దాటించేసి ఇప్పుడు మాత్రము తను ఒంటరిగా ఉన్నాడండి. ఎందుకంటే తన అన్న ఎలాగున రియాక్ట్ అవుతాడో, తమ్ముని చూచి క్షమిస్తాడో లేదో తెలియని పరిస్థితి. అలాంటి గందరగోళమైన పరిస్థితిలో అన్న సమాధానంగా ఉన్నాడని వర్తమానం తెలిసిన తర్వాతే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఈ యాకోబు. కాబట్టి గందరగోళమైన పరిస్థితిలో అక్కడ ఒక్కడుగా ఆ రాత్రి వేళ ఉండడం జరిగింది. అయితే తర్వాత చూసినట్లయితే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడేనని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ దేవాదేవుడే ఈ యాకోబు ఇద్దరు కూడా అక్కడ ఉండడం జరిగినది. ఈ దేవునితో ఆశీర్వాదము ఇస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి అక్కడ పెనుగులాడాడండి యాకోబు. అంటే భయంకరమైన పరిస్థితి అంతా తొలగిపోవాలి, శాంతికరమైనటువంటి స్థితి యాకోబు జీవితంలో రావాలి అంటే గనుక దేవుడే ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వాదం పొందితే గనుక ఇంక ఎలాంటి ఇబ్బంది నాకు రాదు అని యాకోబు నమ్మి ఉన్నాడు. కాబట్టి ఇంకా ఆశీర్వాదం వస్తేనే కానీ విడిచిపెట్టననే పట్టుపట్టేస్తాడు యాకోబు. దేవుడు అతని యొక్క పట్టుదలను బట్టి యాకోబుని ఆశీర్వదించడం జరిగిందండి. ఇంతవరకు కూడా యాకోబు అని అంటే మోసగాడనే పేరు ఉంది అర్థము. కానీ యాకోబు జీవితంలో మోసగాడనేటువంటి పేరునకు బదులుగా ఇప్పుడు ఇశ్రాయేలు అనేటువంటి గొప్ప పేరును సంపాదించుకున్నాడు. అంటే ఇతనిలో నుంచి 12 మంది గోత్రకథలు రావడం జరిగింది కదండి. ఎంత అద్భుతకరమైన పరిస్థితి ఇతని జీవితంలో దేవుడు కల్పించాడు, ఎంత అవకాశం యాకోబు జీవితంలో దేవుడు ఇచ్చాడు అంటే గనుక పెనుగులాడాడు దేవునితో. ఒక్కడిగా ఉన్నా సరే, ఒక్కడిగా ఉన్నా వడలిపోకుండా దేవుడే తన చుట్టూ ఉన్నాడని గ్రహించాడు. కాబట్టి అతని జీవితంలో అద్భుతం జరిగినది. ఇక్కడ ఇశ్రాయేలుగా పేరు మార్చడం జరిగినది. అలాగే తన అన్న కూడా కలుసుకున్నప్పుడు దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవడం కూడా అంటే కౌగిలించుకున్నాడు. అంటే అంత ప్రేమను చూపించగలిగాడు. అన్న ద్వేషిస్తాడేమో అని భయపడి వెళ్ళిన యాకోబు జీవితంలో అన్న ప్రేమను చూపించాడండి. ఎందుకు ఇలాంటి కార్యాలు జరిగాయి యాకోబు జీవితంలో అంటే గనుక, మరి యాకోబు లాబాని అంటే ఉన్నప్పుడు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎవరు ఆశీర్వదించబడ్డాడు? యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు. అంటే ఇతని జీవితమును దేవుడు అంత గొప్పగా మొదటి నుంచి కూడా ఆశీర్వదిస్తూనే వచ్చారండి.
ఇప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఒంటరిగా ఉన్న సమయంలో ఇంకా మహోన్నతమైన కార్యము యాకోబు జీవితంలో దేవుడు చేశాడు. నీవును కూడా ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్న సమయంలో నీ చుట్టూ ఎవరూ లేరని, అయ్యో నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నానే, నా వెనకాల ఎవరూ లేరు, నా ముందర నా పక్కన ఎవరూ లేని అగోచరమైన స్థితిలో నేను ఉన్నాను అని నువ్వు దిగులు పడుతూ ఉన్న సమయంలో అలా దిగులు పడవద్దని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీ ప్రక్కన దేవుడు ఉంటున్నారు, నీ ప్రక్కన ఆయన సైన్యమే దిగి వచ్చేస్తుంది కదా. అలాంటి సమయంలో నీ ఒంటరిగా ఉన్నాననే దిగులు చెందాల్సిన అవసరం లేదు. అప్పుడే ఇంకా అభిషేకము, ఇంకా మహోన్నతమైనటువంటి కార్యాలు నీవు పొందగలుగుతావేమో. ఆ పొందగలిగేటువంటి కార్యాల కొరకు ఎదురు చూడాలి, కానీ దిగులు పడనవసరం లేదని దేవుడే తెలియజేస్తూ ఉన్నారు. ఇక యాకోబు జీవితంలో ఒంటరిగా ఉన్న సమయంలో గొప్ప మేలును ఆయన పొందుకొనగలిగాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇంతకు ముందే అబ్రహాము కూడా అలాంటి గొప్ప మేలును పొందుకున్నాడు. ఎక్కడంటే మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం ప్రకారం చూస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఎగునట్లు చేసి తిని. దేవుడు పిలిచే సమయానికి అబ్రహాముకి పిల్లలు లేరు. అలాంటి సమయంలో ఎలా పిలిచాడండి దేవుడు అబ్రహాముని? నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, అలాగే నీ ఇంట నుండి బయటికి రమ్మని పిలిచాడు. అంటే నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే పిలిచి చెప్పాడు. ఎవరికి అంటే అబ్రహాముకి. అబ్రహాము దేవుని మాటను పక్కన పెట్టేయలేదండి. ఎవరికైనా బంధువుల దగ్గర నుంచి వెళ్ళాలన్నా బాధేస్తుంది, పోనీ దేశం నుంచి వెళ్ళాలన్నా బాధ వేస్తుంది. మరి ఇంకా ఇంటిలోంచి వెళ్ళాలంటున్నారు. ఇంకా ఎంత అంటే వారికి ఉన్నటువంటి సొంత వారిని, అంటే అక్కడ ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అంటే ఎంత వేదన గురవుతారండి. అది ఎవరైనా తెలిసిన ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్ళిపోవచ్చు, కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, అక్కడ ఎవరుంటారో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు, ఎలాంటి ఆందోళనలు ఎదురవుతాయో తెలియదు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు చెప్పిన రీతిగానే ఈ అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు, లోబడ్డాడండి దేవుని మాటకి. దేంటి నేను ఎలా వెళ్తాను ఇదంతా వదులుకొని అని ప్రశ్నించలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నీవు ఆశీర్వాదంకు వారసుడిగా మార్చబడతావని చెప్పారు. మరి ఇవన్నీ విన్నటువంటి ఈ అబ్రహాము దేవుని మాటను త్రోసివేయకుండా ఒంటరిగా వెళ్ళాడు. కానీ అతని జీవితంని దేవుడు ఎంతో అద్భుతకరంగా మార్చివేశాడు కదా. ఇక్కడ చదివి ఉన్నాం మనము, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఎగినట్లు చేసి తిని. ఈ రోజున అబ్రహాము ఎలాగ మార్చబడ్డారు అంటే గనుక విశ్వాసులైన వారికి తండ్రిగా మార్చబడ్డారు కదండి. అలాగుననే అబ్రహాము దేవుని కోసం అన్ని వదులుకుని వచ్చాడు కాబట్టి అనేక జనములైన వారికి, అనేక దేశములకు, అనేక ప్రజలే విశ్వాసులైన వారికి తండ్రిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదండి, దేవుని చేత స్నేహితుడిగా పిలువబడ్డాడు. అంటే దేవుని స్నేహితుడిగా అతని జీవితం మార్చబడిందంటే అంతకంటే మించిన భాగ్యం ఏదైనా ఉంటుందా? దేవుడు స్నేహితుడిగా మార్చబడగలిగాడు అంటే గనుక దేవుడు అంత గొప్పగా అబ్రాహాముని కోరుకున్నాడు. అబ్రాహాము కూడా దేవునికి అంత విధేయత చూపించాడు. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయంలో అబ్రాహాముని దేవుడు పిలిచారండి. పిలిచిన పిలుపుకి లోబడి ఆయన వెంటనే రావడం జరిగినది. ఆ వచ్చిన తర్వాత 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనంలో అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చూసారండి, వెండి బంగారము అలాగే పశువులు, అంటే అంత బహు ధనవంతుడిగా మార్చబడ్డాడు. అంటే దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టి ఒక్కడిగా బయటికి వచ్చాడు. కానీ ఈ రోజున అనేక మందికి విశ్వాసులకు తండ్రిగా అతని జీవితాన్ని దేవుడు మార్చివేసేస్తాడు. అంటే ఒంటరిగా ఉంటున్నాను, ఒంటరిగా నేను ప్రయాణం చేస్తున్నాను, అయ్యో నాకు దిక్కెవరని అనుకుంటున్నావేమో, కానీ నీ ద్వారా అనేక మంది బిడ్డలకు నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఒక్కొక్కసారి ఒంటరి సమయంలో నీవు దిగులు పడుతూ ఉంటే ఆ దిగులు పడే సమయంలో అబ్రహాముని జ్ఞాపకం చేసుకో.
ఆ రోజు నా అబ్రహాముని అంత గొప్పగా ఆశీర్వదించావు కదా తండ్రి. అయ్యా, ఇదిగో నా జీవితంలో మీరు ఏ మీరు దాచిపెట్టారో చూపించమని మరి మామూలుగా మన ఇష్టానుసారంగా జీవిస్తూ అడిగితే కాదండి, దేవునికి విధేయత కలిగి జీవిస్తూ అడిగితే గనక ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా కార్యము చేస్తారు. ఇస్సాకు కూడా ఒంటరిగానే ఉండి పొలములో విత్తనం వేసినప్పుడు ఆ సంవత్సరము 100 పంటను కోసుకోగలిగాడు కదండి. ఫిలిస్టీలు అసూయ పడిపోయారు అంటే, ఒక ఫిలిస్టీలు అసూయ పడేలా సంపాదించగలిగాడు అంటే గనుక అతను ఎంత గొప్పగా ఆ యొక్క పంటను పొందుకొనగలిగాడు ఒకసారి ఆలోచించండి. అంటే దేవుని ఆశీర్వాదం ఉంటే నీ పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా సరే ఆయనే నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళిపోతారు. ఆయనే నిన్ను ఎదిగింప చేసుకుంటారు. ఆయనే నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చబోతారు. కాబట్టి నీవు ఎందు నిమిత్తమును కూడా చింత పడవద్దు, వేదన పడవద్దు, దిగులు పడవద్దు అని దేవుని వాక్యం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు ఈ సమయంలో. తరువాత వ్యక్తిని మనం చూసినట్లయితే మోషే గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే గనుక, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీల నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనను. అబ్రాహామునేమో నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పారండి. ఇక్కడ మోషేని ఎలా పిలుస్తున్నారంటే కాగా రమ్ము అంటే, మోషే జీవితం ఎలాగ ఉన్నది అంటే 40 సంవత్సరములు ఐగుప్తు దేశంలోనే రాణి కుమారుడిగా ఆయన పెరగడం జరిగింది. విద్యలు సకల విద్యలు అన్నీ అభ్యసించేశారు ఈ మోషే. తరువాత కాలంలో మిద్యాను అరణ్యానికి ఈయన పారిపోయి రావడం జరిగినది. ఆ మిద్యాను అరణ్యంలో అక్కడ అతనికి వివాహం జరిగినది, బిడ్డలు పుట్టారు. అలాగున ఉంటున్న అతని జీవితం అలా సాగుతున్న క్రమేణి మరలా దేవుడు పిలుస్తూ ఉన్నారండి మోషేని. కాగా రమ్మంటున్నారు. ఇప్పుడు నీ ఉన్న ఈ ప్రదేశము కాదు, నీకు ముందర మరింత పని ఉన్నది, పని భారం ఉన్నది అని చెప్పుతున్న రీతిగానే ఇక్కడ నుండి నువ్వు ఐగుప్తు దేశానికి రావాలి. ఐగుప్తు దేశంలో నీవు అక్కడ చేయాల్సిన పని చాలా ఉన్నదని చెప్పి మోషేని పిలవడం జరిగినది. ఒంటరిగా పిలిచాడు మోషేని. అలాగున మోషేని ఏర్పాటు చేసుకొని దేవుడు ఐగుప్తు దేశానికి పంపించాడు. అక్కడి నుండి ఆ ప్రజలైన వారిని, ఇశ్రాయేలీలైన వారిని నడిపించడానికి ఒక గొప్ప నాయకునిగా, వారు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి రావడానికి ఒక మార్గదర్శిగా మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదట మోషే నేను వెళ్ళను రాను అని చాలా మారం చేశాడండి. అయినా సరే కోరుకున్న దేవుడు మోషేని విడిచిపెట్టకుండా నీవు రా అని పిలుచుకున్నాడు. పిలిచిన పిలుపునకు మోషే మొదట భయపడినా తరువాత ముందుకు వచ్చాడు, నడిచాడు. కాబట్టి మోషేకు దేవుడు తోడయ్యుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి కష్టకాలం వచ్చినా మోషేకు తోడుగా ఉండి నడిపించుకుంటూనే వచ్చాడు. ఆ కనాను దేశానికి ఆ మోషే వారందరినీ నడిపించడానికి ఒక మార్గదర్శిగా మోషేను ఏర్పాటు చేసుకుని ఆ మోషేకు దేవుడు తోడయ్యున్నారండి. అంటే ఒంటరిగా మోషేను పిలుచుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు వారందరికీ ఒక నాయకుడిగా మార్చుకున్నారు. అంత మాత్రమే కాదు, మోషేను గురించి దేవుడు అంటున్నారు కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నారండి. ఎంత గొప్ప సాక్ష్యము దేవుని దగ్గర నుంచి అనిపించుకున్నాడు చూసారా. నమ్మకమైనటువంటి స్థితిని మోషే కలిగి ఉన్నాడు. మరి నువ్వు కలిగించుకుంటున్నావా? ఆ మాట నీవు అనిపించుకోగలుగుతున్నావా? భలా నమ్మకమైన మంచి దాసురాలువి, భలా నమ్మకమైన మంచి దాసుడా అని నీవు పిలిపించుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాము. మనము ఏ కార్యాలు మనకి దేవునికి విరోధముగా మనం చేస్తున్నాము, దేవునికి అయిష్టముగా మనం జీవిస్తున్నామా, ఇష్టముగా జీవిస్తున్నామా, దేవుడు కోరుకున్న రీతిలో నడుస్తున్నామా, దేవుడు వ్యతిరేకమైన అని చెప్పిన రీతిలో మనం నడుస్తున్నామా? ఒక్కసారి ఎవరి మట్టుకు వారమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నా మనసులో ఏమున్నదో, నా అంతరంగం ఏమున్నదో మీకు తెలియదు, మీ అంతరంగం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ సకల హృదయములు అన్నిటి కూడా పరిశోధించేవాడు యెహోవాయే. ఆయనకి సమస్తము తెలుసు. కాబట్టి ఆయనకు మరుగైన ఉన్నది ఏదీ లేదు. కాబట్టి మనందరము కూడా హృదయానుసారులుగా నడుచుకోవాలి. ఎవరికి? లోకానికి హృదయానుసారులుగా కాదండి, దేవునికి హృదయానుసారులమైన బిడలుగా నడుచుకోవాలి. ఆయన అదే కోరుకుంటున్నారండి. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ
నేను అంతరంగ రూపాన్ని లక్ష్య పెడతానంటున్నారు దేవుడు. మరి మనం ఏ రూపాన్ని లక్ష్య పెట్టి స్నేహం చేస్తున్నాం ప్రజలైన వారితోటి? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి ఎవరి మట్టుకు వారు ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్తే దేవుడే మనకు అనేకమైన రీతిలుగా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అందివ్వనయ్యున్నారు. ఎందుకంటే మనలో మార్పు వస్తుంది. ప్రశ్నించుకుంటున్నాం అనుకోండి, మనం ఎలా నడుస్తున్నాం మనకు తెలుస్తుంది, ఎలా జీవిస్తున్నాం మనకు తెలుస్తుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్ కాబట్టి మన ప్రశ్నలకు సమాధానం అంతా కూడా బైబిల్లోనే దేవుడు మనకు తెలియజేస్తారు. కాబట్టి ఆయన సమాధానకర్త. ఆ సమాధానాన్ని ఆయన మన జీవితంలోకి అనుగ్రహిస్తారు. అప్పుడు మనం బలం పొందుకొని మనము దేవునికి ఇష్టలుగా మనం మార్చబడతామని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఈ సమయంలో. ఇప్పుడు మోషే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు సైనికులందరికీ కూడా ఎదురుగా నిలబడ్డాడండి. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షముగా వారికి ఎదురు నిలబడ్డాడు. వారికి వ్యతిరేకముగా నిలబడి ఇశ్రాయేలును సపోర్ట్ చేసుకుంటూ వారిని బయటకు తీసుకురావడం జరిగింది. ఫరో సైన్యానంతా ఎదిరించేస్తాడు ఈ మోషే. ఎదిరించగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు. అయ్యో నేను ఒంటరి నోటి మాంజం గలవాడనే, నేను ఏం మాట్లాడాలి, ఎలా చెప్పాలి అని ఎంతగా నలిగిపోయినా సరే మోషేకు తోడుగా ఆరోన్ని అయినా పంపించాడు, కానీ మోషేని విడిచిపెట్టలేదండి దేవుడు. అంటే పిలిచిన పిలుపు అంత గొప్పది కాబట్టి నిలబెట్టుకున్నాడు దేవుడు. అలాగనే నీ ఒంటరిగా ఉన్నావేమో, ఒంటరిగా ఉండి నేను ఈ పరిస్థితులన్నీ ఎలా చక్కదిద్దుకోవాలి, ఎలాగో నేను నెరవేర్చుకోవాలని దిగులు పడుతున్న సమయంలో నీకు ఎవరో ఒకరు సహాయకులు దేవుడు పంపిస్తారు. సహాయకుడుగా దేవుడే దిగి వచ్చేస్తారు. అలాంటి సమయంలో నీవు ఎంత మాత్రము కూడా ఏ చుట్టుపక్కల జరిగేటువంటి వ్యతిరేకమైన పరిస్థితులన్నింటినీ చూసి నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే వాటినన్నిటినీ సమాధానపరిచే సమాధానకర్త మన దగ్గర ఉన్నారు. ప్రభు వారికి పేర్లున్నాయి కదండి, సమాధానకర్త అధిపతి అని ఆయనకి పేరు. కాబట్టి ఆ సమాధానకర్త అయిన అధిపతే మనకు సమాధానం ఇచ్చేస్తాడు. నీ జీవితంలో బహు ప్రశ్నలతో నీవు దిగులు పడిపోతూ అల్లకల్లోలంగా నీవు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావేమో, కానీ నీ ఒంటరిగా ఉన్న సమయంలో 1000 మంది ఉంటే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి దేవుడు నీకు ఇచ్చేస్తారు. ఎప్పుడు అంటే ఆయనను నీవు ఆహ్వానిస్తే గనుక, ఆయన నీ పక్కన ఉన్నారని, నీతో ఉన్నారని, నీలో ఉన్నారని, నీలో నివాసము చేస్తున్నారని నీవు గ్రహిస్తే గనుక అంత శక్తి నీవు పొందుకుంటావని చెప్పి దేవదేవుడే ఈరోజు నీతో స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. మోషేను అలాగనే ఏర్పాటు చేసుకుని పిలుచుకొని మోషే ద్వారా కార్యము జరిగించారు. తర్వాత మనం చూసినట్లయితే దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే గనుక, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనము, ఈ ఫిలిష్తీయును బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడినైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా. ఇక్కడ దావీదు చెప్తున్న మాట మీ దాసుడనైనా నేను. ఇక్కడ మనము అనలేదండి, మనందరము కలిసి పోట్లాడదాము ఆ ఫిలిష్తీన్తో అన్నాడా? అలా అనలేదు. మీ దాసుడనైనా నేను అన్నాడు. అంటే ఒంటరిగానే వెళ్ళాడండి పోరాడడానికి ఈ దావీదు. ఈ ఫిలిష్తీయుడు ఎలాగున్నాడండి? మొదట మనం 17వ అధ్యాయం మొదట్లో మనకి ఇక్కడ రాయబడి ఉన్నది, అతడు 6 ముళ్ళ జానెడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. 6 ముళ్ళ జానెడు ఎత్తు మనిషి, అలాగే యుద్ధ కవచాలన్నీ ధరించేస్తున్నాడు. అతను ఒంటి మీద కొంచెం చర్మం కూడా కనిపించలేనంత మొత్తం దిగేసేసుకుని ఉన్నాడు కదా. ఇప్పుడు ఎంత ఎత్తు మనిషి, ఎంత యుద్ధ కవచాలు కలిగి ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఈ బాలుడైనటువంటి ఈ చిన్నవాడైనటువంటి ఈ దావీదు ఎదుర్కొనగలడా? అసలు సాధ్యమేనా? అందరూ అదే అనుకుంటున్నారు. నువ్వు చిన్నవాడిగా ఉన్నావు, నీ వల్ల ఏమవుతుంది అని అందరూ కూడా అంటున్నారు. అంటే తన అన్న అంటున్నాడు, నీకు ఇక్కడ ఏం పని, నువ్వెందుకు వచ్చావని తన తమ్ముడిని తిట్టాడు. అంటే అంత ఏంటంటే అతను చూస్తే చాలా బలవంతుడు, ఈ దావీదు చూస్తే చాలా అతని ముందర బలము లేని వాడిగా కనిపించి ఉన్నాడు. కానీ ఒంటరిగా ఉన్నటువంటి ఈ దావీదు జీవితంలో దేవుడు ఉన్నాడని, దేవుడు తోడై ఉన్నాడని, దేవుడు నడిపిస్తాడని, దేవుడు బలపరుస్తాడని, దావీదుకు బదులుగా దేవుడే అక్కడ పోరాటం చేస్తారు అని చెప్పి దావీదు గ్రహించి ఉన్నాడు. కాబట్టే నేను ఒక్కడనే
భయము లేకుండా, నేను చిన్నవాడిని అనే భయము లేకుండా, అతను ఎత్తు మనిషి, నేను అతని ముందర ఎంత మాత్రము సరిపోననేటువంటి సందేహము కూడా లేకుండా ముందుకు వెళ్ళిపోయాడు ఈ దావీదు. ఇప్పుడు ఈ దావీదుని చూసిన వారందరూ కూడా ఇతని వల్ల ఏమవుతుంది అని ఎంతో ఆందోళన చెందవచ్చు. కానీ ఇతను చెప్పేది ఏమిటి అంటే, దేవుడే నాకు తోడై ఉంటాడని చెప్పి అక్కడ ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ సౌలు అంటాడు కదా, సౌలు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నవాడు, నీకు చూస్తే ఏమీ తెలియదు కదా, నీవు ఎలాగన వెళ్తావు, నీకు బలం సరిపోదయ్యా, నీ వల్ల కాదు అని రాజుగా ఉన్నటువంటి సౌలే చెప్తాడు. కానీ ఈ దావీదు అంటాడు కదా, సింహాల కంటే, అలాగే సింహముల నోటి నుండి, ఎలుగుబంట్ల నోటి నుండి నా యొక్క మందని నేను కాపాడుకునేవాడిని. ఒకసారి నా మంద మీదకి ఈ సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను ఆ వాటిని పట్టుకొని వాటి నోటిని పెకిలించేసి వాటిని చంపివేశాను, నా మందని నేను కాపాడుకున్నానని చెప్పి ఈ దావీదు చెప్తుంటాడు. సింహాల నొక్క నుండి, అలాగే ఎలుగుబంటి నోటి నుండి కాపాడిన దేవుడు ఈ రోజున ఇశ్రాయేలు మనల్ని తిరస్కరించినటువంటి, ఈ సైన్యాన్ని తిరస్కరించినటువంటి ఈ ఫిలిష్తీన్ని ఓడించడానికి శక్తి నాకు ఎందుకు ఇవ్వడు అని చెప్పి బలమైనటువంటి తీర్మానం పొందుకొని ముందుకు వచ్చాడండి. ఇప్పుడు ఇతని ఒంటి మీద అన్ని యుద్ధ వస్త్రాలన్నీ ధరింపచేశాడు సౌలు. కానీ వాటి పట్టుకొని వెళ్ళడానికి దావీదుకి అసలు ఇష్టం అవ్వలేదండి. ఎందుకంటే అతనికి అలవాటు లేదు. అది ఆ వస్తువులన్నీ అలంకరించుకోవడము, అవన్నీ ధరించుకోవడము ఈ దావీదుకి అలవాటు లేని విషయము కాబట్టి అవన్నీ విడిచిపెట్టేస్తాడు. నాకు ఇవేమీ సరిపడడం లేదు, నాకు ఇవేమి వద్దు అనుకొని అతను చేసిన పని ఏమిటంటే, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీని చేరువకు పోయెను. అన్నీ విడిచిపెట్టేశాడండి. యుద్ధ కవచాలు, యుద్ధ ఆయుధాలు అన్నీ విడిచిపెట్టేశాడు. ఎదురు చూస్తే ఫిలిష్తీయుడు అనేటువంటి ఆ గొలియాతు ఎలాగున్నాడంటే గనుక బలమైన ఆకారము కలిగి వస్తువులన్నీ ధరించేసుకొని ఆయుధాలు చేత పట్టేసుకొని ఎదురొస్తూ ఉన్నాడు. కానీ ఈ దావీదు మాత్రము చేసిన పని ఏమిటంటే తన కర్ర చేత పట్టుకున్నాడు, తన రాళ్ళను ఏరుకున్న సన్నని రాళ్ళను ఏరుకున్నాడు, వాటితోనే ముందుకు వెళ్ళాడండి. ఇతని ధైర్యం ఏంటంటే ఆయుధాలలో లేదు, కానీ నా దేవుడు తోడ్పాటులో నాకు ఉన్నదని చెప్పి బలమైన నమ్మకము కలిగి ముందుకు వెళ్ళాడండి. వెళ్ళిన ఇతను ఆ గొలియాతుని గురి చూసి ఒక్క రాయి విసరగానే ఆ రాయి అతని నుదుట పడి బోర్లా పడిపోయాడు. ఈ యొక్క గొలియాతు. ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగిందండి. ఇతను ఏమైనా ఈటతోటి లేదంటే కత్తితోటి అతను నరకడానికి ముందుకు వెళ్ళాడా? వెళ్ళలేదే. ఒక్క రాయితోటి ఎత్తు మనిషి అయినటువంటి గొలియాతుని కిందకి పడేస్తాడు. అంటే గురి చూసి సూటిగా కొట్టగలిగేటువంటి శక్తిని పొందుకున్నాడు. అట్టి జ్ఞానము దేవుడిచ్చి వేశారా సమయమున. అలా కొట్టగానే ముందరికి పడిపోయాడు. తరువాత వెళ్ళి దావీదు అతన్ని చంపడం జరిగినది. ఎన్నో మాటలు అన్నాడు ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు. నువ్వు బాలుడవి, నువ్వు ఎలాగున నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావా? నువ్వు కర్ర పట్టుకొస్తున్నావా? నేను కుక్కనా? ఇదిగో నిన్ను చంపేసి ఆకాశ పక్షులకి, భూమృగాలకి నీ శవాన్ని ఇచ్చేస్తాను, నీ శరీరాన్ని ఇచ్చేస్తానని ఎన్నో మాటలు పలికినటువంటి ఈ గొలియాతు మాట ఏమైపోయింది ఈ రోజున? దావీదు అతని మీద పడి అతన్ని చంపడం జరిగినది. ఇక్కడ అద్భుతం మనం చూసినట్లయితే గనుక దావీదు ఈ యుద్ధాయుధాలను పట్టుకొని వెళ్ళలేదు, కానీ దేవుని యొక్క బలమైనటువంటి నామాన్ని పట్టుకొని వెళ్ళాడు. కాబట్టి దేవుని నామమే నన్ను నడిపిస్తుంది, నాకు శక్తినిస్తాదని నమ్మి ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప విజయం పొందుకున్నాడు. ఈ రోజున దావీదు ఒంటరిగానే పోరాడాడు. సమయంలో అతనికి అన్నలు కానీ, బంధువులు కానీ, ఆ సైన్యము కానీ అతని దగ్గర నిలబడి అతనితో పాటు పోరాడాయి అంటే అక్కడ ఏమీ జరగలేదు. కానీ ఒక్కడిగానే ముందుకు వెళ్ళాడు, ఒక్కడిగానే విజయం సాధించాడు. అతని జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకొనగలిగాడు. అంతటి శక్తి దేవుడు అతనికి ఇచ్చి ఉన్నాడు. నీవును కూడా నీ సమస్య గొలియాతంత పెద్దదిగా ఉన్న సమయంలో నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీ కుటుంబీకులైనా నీకు సహకారం చేయలేకుండా ఉంటున్నారేమో, పక్కకి తొలగిపోతూ ఉంటున్నారేమో.
ఎక్కడ నీకు సహాయం చేయవలసి వస్తుందా అని చెప్పి ఒక్కొక్క సమయంలో మన బంధువులే మన విడిచిపెట్టేస్తారు. అలాంటి సమయంలో ఏ దిక్కు లేని భయంకరమైన పరిస్థితిలో నీవున్నప్పుడు, నీ ముందర భయంకరమైన సమస్య ఉన్నప్పుడు, అయ్యో నేను ఒంటరిగా పోరాడుతున్నానే, నా బంధువులు కానీ, నా జనాంగము కానీ, నా యొక్క స్నేహితులు కానీ ఎవరు నా చెంత లేరే అని నువ్వు దిగులు పడుతూ ఉన్న సమయంలో నీవు ఒక్కసారి దావీదును గుర్తు చేసుకో. ఒంటరిగానే వెళ్ళాడు దావీదు భయంకరమైనటువంటి ఆకారం కలిగిన గొలియాతుని సంహరించడం జరిగినది. ఈ రోజున అలాంటి భయంకరమైన పరిస్థితిని నీవు ఎదుర్కొనాలంటే, ఆ పరిస్థితి నుండి లేవనెత్తబడాలి అంటే దేవుని నామాన్ని ధరించుకో. దేవుడే నీ పక్కన ఉన్నారని, నీతో ఉన్నారని, నీతో నడుస్తున్నారని, నీతో సహవాసము చేస్తున్నారని విశ్వాసము కలిగి నీ జీవిస్తే గనుక బలమైన కార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తారని ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఒంటరిగా ఉన్న సమయంలో నీ పక్కన 1000 మంది కానీ దిగి వస్తారు. కాబట్టి నీవు దిగులు పడొద్దు, నీవు వేదన చెందవద్దు, ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించినారు. కాబట్టి అటు ధన్యత దీవెన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన 2వ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా కొద్ది నిమిషములు మాతో మాట్లాడిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. అయ్యా ఒంటరిగా ఉన్న సమయంలో మాతో ఉంటానని సెలవిచ్చిన రీతిగా ప్రభువ అయ్యా మీరే మా తోడయుండి తండ్రి. నాయన ఏ బిడ్డలైన వారు ప్రభు ఈ సమయంలో ప్రభువ తండ్రి అయ్యో నేను ఒంటరిగా ఉన్నానని వేదన చెందుతూ ఉన్నారో ప్రభువ, అలాంటి వారికి ప్రభువ తండ్రి ధైర్యం ఇచ్చి ప్రభువ మీరే అనేకమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించి మీరు మహిమ పొందుమని త్వరగా రానే యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణ తండ్రి. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలా మంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.